శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక దామోదరాయ నమ. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గోకులంలో గురుకులం ద్వారా అందరికీ నమస్కారాలు. ఆషాఢమాసం యొక్క శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో సూర్యచంద్రుల యొక్క గమనానికి, కాలానికి, ఋతువులకు, మాసములకు అద్భుతమైన విశిష్ట స్థానం ఉంది. మన పంచాంగంలో తిథివార నక్షత్ర యోగ కరణాల యొక్క అద్భుత ఫలితాలు మనం ప్రతిదినం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క శోభాయమానమైనటువంటి ప్రకృతిలో అలరాడుతూ ఉంటుంది. ఒక్కొక్క మాసము ఆ మాసంలో మానవాళికి, జీవన విధానానికి ప్రయోజనమైనటువంటి అద్భుతమైన ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దబడుతుంది. ప్రతి మాసానికి కూడా వేదకాలం నుంచి అటు పురాణకాలం నుంచి కూడా అద్భుతమైనటువంటి చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి పండుగలు, ఆచారాలు, అలాగే కుటుంబ వ్యవస్థ, జీవన విధానము, సుఖ సంతోషాలు అన్నీ ముడిపడి ఉంటాయని. అంతేకాకుండా అటు సైన్స్ పరంగాను, ఇటు సామాజిక పరంగాను, ఇటు కుటుంబ పరంగాను కూడా మన మాసముల యొక్క ప్రాముఖ్యత, కాలం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉంటుంది. ఆ తెలుసుకోవడం ద్వారా భావితరాల వారు కూడా, పిల్లలందరూ వాటి యొక్క ప్రయోజనాన్ని పొందుతారనే ఉద్దేశంతో ఆషాఢ మాసం యొక్క కొన్ని అద్భుతమైన విశిష్టతలు మనం తెలుసుకుందాం. మనకి 6 ఋతువులు ఉన్నాయి కాలచక్రంలో. వసంత ఋతువని, గ్రీష్మ ఋతువని, వర్ష ఋతువని, శరదృతువని, హేమంత ఋతువని, శిశిర ఋతువని ఉన్నాయి. ఈ ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫలితం మనకిస్తూ ఉంటుంది. ఆ ఋతువుల యొక్క శోభను గాను మనం గమనిస్తే ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. వసంత ఋతువులో చెట్లన్నీ చిగిర్చి చక్కటి కనుల పండుగగా ఉంటుంది జగత్తు. గ్రీష్మ ఋతువులో ఎండల యొక్క తాపము, అలాగే వర్ష ఋతువులో చక్కటి వర్షాలు పడి భూమంతా సస్యశ్యామలమైనటువంటిది. శరదృతువులో చక్కటి వెన్నెల యొక్క కాంతి. హేమంత ఋతువులో మంచు, చలి యొక్క శోభ. శిశిర ఋతువులో చెట్లు
ఆకులు రాల్చేటటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ప్రకృతిలో భగవత్ స్వరూపంగా మనం చూడవచ్చు. పూర్వం ఋషీశ్వరులు కూడా తమ ఆశ్రమాలని చక్కటి వనాలలో నిర్మించుకొని ఈ ప్రకృతి ఋతుశోభ ఒడిలో ఆ భగవంతుణ్ణి గాంచి తరించారు అని అన్నారు. కాబట్టి ఈ అనంతకాల చక్ర ప్రభావ వేగంలో మనం ఈ ఋతువుల యొక్క శోభను గాను గమనిస్తే మన మనస్సుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని. అటువంటి సూర్యచంద్రుల యొక్క గమనంలో, అటువంటి ఋతువుల యొక్క సమూహంలో, అటువంటి కాలంలో ఈనాడు ఆషాఢమాసం వచ్చింది. ఆషాఢమాసం గ్రీష్మ ఋతువు యొక్క శోభ, గ్రీష్మ ఋతువు. అయితే ఈ ఆషాఢమాసంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలను గాను మనం పరిశీలిస్తే, ఆషాఢమాసంలో జగన్నాథుని యొక్క రథోత్సవము, తొలి ఏకాదశి శయన ఏకాదశిగా, చాతుర్మాస్య వ్రతారంభము, ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా పండుగ, దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము, అంటే ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనం ప్రారంభించేటటువంటి సంధికాలము, శాకంబరీదేవి నవరాత్రులు, శాకంబరీదేవి యొక్క పూజలు, అలాగే గ్రామదేవతల యొక్క వేడుకలు, ఆషాఢమాసంలో గోరింటాకు ముచ్చట్లు. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికాబద్ధం వేశారో చూడండి ఇందులో. అయితే తెలుగు సంవత్సరంలో 4వ నెలగా ఇది కీర్తింపబడుతోంది. సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడయా. అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ నెలలో విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే అద్భుత సందర్భం ఈ నెలలోనే తొలి ఏకాదశిగా కీర్తిస్తారు. వ్యాసుడు జన్మించినటువంటిది ఆషాఢ పూర్ణిమ. అలాగే ఈ మాసంలోనే పూరీ జగన్నాథ్ ఆలయంలో కొత్త దారువులతో విగ్రహాలను తయారు చేస్తారు. ఆషాఢ మాసంలో అటు సైన్స్ పరంగా, ఇటు పురాణ పరంగా నవదంపతులు ఆరోగ్య జాగ్రత్త కోసం ఒక చోట ఉండరాదని అంటారు. ఆ విరహము, ఆ భార్యాభర్తల యొక్క విరహము, అవి కౌలు యొక్క కల. ఓం శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ గురుభ్యో నమ, కార్తీక దామోదరాయ నమ. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌంక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం అయ్యా, గోకులంలో గురుకులం ద్వారా అందరికీ ఆషాఢమాస శుభాకాంక్షలు తెలుపుతూ, అయ్యా నిన్నటి రోజున నిన్నటి భాగంలో ఆషాఢమాసం యొక్క శోభను గురించి చెప్పడం జరిగింది. ఇదే ఆషాఢమాసంలో వస్తున్నటువంటి చాతుర్మాస వ్రతాన్ని కానీ మనం పరిశీలిస్తే, ఒక ఆరోగ్యపరంగా అనండి, ఒక దైవభక్తి పరంగా అనండి, లేదా ఒక భగవద్ ఆరాధన పరంగా అనండి, ఈ 4 నెలల యొక్క వ్యవధిలో మానవుడు తన యొక్క భక్తిని పెంపొందింపజేసుకోవడానికి, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మౌలికమైనటువంటి సూత్రాలతోటి ఈ చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించి తను చక్కటి సత్ఫలితాలు పొందుతున్నాడు అని అంటే చాతుర్మాస వ్రతం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ప్రాచీన కాలం నుంచి కూడా మన అదృష్టం ఏంటంటే అనేక మంది వేద పండితులు, పురోహితులు, గురువులు, ఆధ్యాత్మిక భక్తులు, సన్యాసులు, యోగులు, పీఠాధిపతులు అందరూ కూడా దేశ సౌభాగ్యం కోసం, పాడి పంటల కోసం ఎంతో ఆధ్యాత్మిక కేంద్రాలు స్థాపించి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి
ప్రబోధాన్ని ప్రజలకు అందిస్తూ చక్కటి సన్మార్గంలో నడిపేటటువంటి మన యొక్క గురుకులాలు, ఆశ్రమాలు ఇవన్నీ కూడా దేవాలయాలు వెలుగొందుతున్నాయి వేదకాలం నుంచి కూడా. అటువంటి దీంట్లో ఈ చాతుర్మాస వ్రతాన్ని కానీ మనం పరిశీలిస్తే ఈ 4 నెలలు కూడా, అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, ఈ 4 నెలలు కూడా యోగులు, పీఠాధిపతులు, సన్యాసులు కూడా తమ తమ ఆశ్రమాలు వదలక చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారయ్యా. తమ గ్రామాల్లోనే భిక్షాటనగా చక్కటి బోధన గావిస్తారు అని చెప్తూ, ఈ చాతుర్మాస వ్రతంలో ఉన్నటువంటి దీక్ష ఎటువంటిదంటే ఆషాఢ మాసంలో కూరలను తినకుండా విసర్జించి, శ్రావణంలో పెరుగుని ముట్టకుండా తినకుండా, భాద్రపదంలో పాలు తాగకుండా, ఆశ్వీజంలో పప్పు దినుసులు తినకుండా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఒక నియమబద్ధంగా ఆచరిస్తారయ్యా. అయితే ఈ ప్రతి గ్రామంలోనూ కూడా ఈ చాతుర్మాస వ్రతంలో ఆ ఆశ్రమాలకి ఆ గ్రామ ప్రజలు తమ వంతు సహాయసహకారాలు అందించాలి అని. కారణం ఏంటంటే ఆశ్రమాల్లో ఆ 4 నెలలు కూడా దీక్షలో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గురువులు, మన పీఠాధిపతులు అందరూ కూడా ఆ ఆశ్రమానికి యజ్ఞయాగాదులకు ఏమైనా వస్తువులు కావాలా, అక్కడ భుజించడానికి ఆశ్రమవాసులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ మనం గ్రామ ప్రజలకు కలగచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందండి, ఎంతో మంచిది అని. కారణం ఏంటంటే ఆశ్రమాల్లో నిరంతరము భగవద్ పఠనము, భగవద్ ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులు, ధ్యానము, తపస్సు, సంధ్యావందనము ఇటువంటివన్నీ లోక కళ్యాణార్థము చక్కటి కళ్యాణాలు, భగవంతుడి యొక్క కీర్తన కళ్యాణాలు జరుగుతాయి. లోక కళ్యాణం కోసం వారు చేసేటటువంటి ఆశ్రమవాసులకి మన వంతు కర్తవ్యంగా గ్రామ ప్రజలు అందిస్తే ఎంతో మంచిది చాతుర్మాస వ్రతానికి అన్నారు. కానీ ఇందులో విశేషమైన పుణ్యఫలం, ఉత్తమ లోకాలు మనకు లభిస్తాయా. అయితే ఈ ప్రతి గ్రామంలో కూడానండి, ప్రతి కుటుంబంలోనూ కూడా కుటుంబమైనటువంటి ఈ గృహస్థులు కూడా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు, అది ఎంతో మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు చెప్తూ, ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలకడలిపై స్వామి శేషపాన్పు పైన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. దాన్నే శయన ఏకాదశిగా అభివర్ణిస్తూ, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు కుబుసాన్ని వదిలినటువంటి ఆ శేషపాన్పు పైన యోగనిద్ర నుండి లేస్తాడు. అదే ఉత్థాన ఏకాదశిగా చెప్పబడుతుందండి. అప్పుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని దర్శిస్తారు. ఈ యోగ నిద్రా కాలంలో ఈ 4 నెలల యొక్క పూజలు, ధ్యానము, తపస్సు గొప్పది అని అభివర్ణిస్తున్నారండి. ఇది గొప్ప విశేషము ఈ చాతుర్మాస వ్రతము ఆషాఢ మాసంలో రావడం అనేది. రెండవది దక్షిణాయన పుణ్యకాలము యొక్క విశేషత అద్భుతమైనదిగా అభివర్ణింపబడుతుంది. ఇక నుంచి అదొక విశేషము. ఇప్పుడు అమ్మవారిని ఇదే ఆషాఢ మాసంలో శాకంబరీదేవిగా అలంకరించుకొని మనం పూజిస్తామండి. ఎందుకు అని అన్నప్పుడు దేవీ భాగవతం కానీ పురాణాలు కానీ మనకు మంచి ఇతిహాసాలు అందించాయి. పూర్వం ఒకసారి 100 సంవత్సరాలు ఘోరమైన కరువు ఏర్పడింది. అప్పుడు దేవి ప్రజలను రక్షించడానికి శరీరం అంతా కూడా కూరగాయలు, పండ్లు ధరించి వచ్చింది. నాటి నుంచి ఆ దుర్గా అనండి, కాళీ అనండి, హైమవతి అనండి, కాత్యాయన అనండి, సరస్వతి అనండి, మహాలక్ష్మి అనండి, మహాకాళనండి, శాకంబరీదేవిగా కీర్తింపబడింది అప్పటి నుంచి అనండి. ఈ శాకంబరీదేవి విశేషాలు మనం ఆషాఢ మాసంలో గమనిస్తే, గ్రీష్మ ఋతువు చివరిలో కదండి ఇది ఈ మాసము. గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతుంది, మనకి వర్ష ఋతువు రాబోతుంటుంది. ఇప్పుడు ఈ గ్రీష్మ ఋతువు చివరిలో నాట్లు జరిగి విత్తులు విత్తే సమయంలోనండి అమ్మని శాకంబరీ దేవిగా ఆరాధించడం వలన చక్కటి సస్యరక్షణ, మంచి పంటలవి పండుతాయి.
అన్నపానాదులకు లోటు ఉండదండి అని అన్నాడు. అందుకని అమ్మను శాకంబరిగా ఆరాధించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని. ఇంద్రకీలాద్రి పైన కూడా ఆషాఢ మాసంలో శాకంబరీదేవిగా నవరాత్రులు పాడ్యం నుండి నవం వరకు జరుపుకుంటారయ్యా. ఆ దుర్గమ్మని, ఆ కనకదుర్గమ్మని చక్కటి కాయగూరలతోటి అలంకరిస్తారు. అక్కడే కాదండి, ప్రతి గ్రామాన పట్టణాన కూడా వారి సాంప్రదాయాలను అనుసరించి ఆషాఢ మాసంలో శాకంబరీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. మనకు చెప్పబడుతోంది, అలంకరిస్తారు. అయితే శాకంబరీదేవిగా వచ్చినప్పుడు పూర్వకాలంలో, పురాణ కాలంలో ఋషీశ్వరులు ఆమెను స్తుతించారండి. ఈ స్థుతి ఎవరైతే చేస్తారో వారంటే అన్నపానాదులకి లోటు ఉండదు, కూరగాయలకి, పాడి పంటలకి లోటు ఉండదని చెప్పబడుతోంది. ఈ అద్భుతమైన స్థుతిని వినండి. తతోహామఖిలం లోకాన్ ఆత్మదేహ సముద్భవైః భరిష్యామి సురాశాఖైః ఆవృష్టైః ప్రాణధారకైః శకంబరీస్తవం ధ్యాయన్ జపన్ సంపూజయన్ నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్నపానామృతం ఫలం. అమ్మా తల్లి, అంతా నీవే, అన్నింటా నీవే అవతరించి ఉన్నావమ్మా. ప్రాణాధారం కోసం శాఖలను సృష్టించి మాతృదేవత నీవేనమ్మా. ఈ కూరగాయలను, చక్కటి సస్యాన్ని కూడా సృష్టించినటువంటి మాతృదేవత నీవే. శాకంబరిగా అవతరించి లోకాలను కాపాడవ తల్లి. శాకంబరిగా నిన్ను స్తుతించి గానం చేసి జపించిన భక్తుల ఇంట అక్షయం కలుగు చేస్తావమ్మా, అన్నపానాదులకు లోటు ఉండదు అని చెప్పి ఋషీశ్వరులు అనేక విధాలుగా శాకంబరీ దేవుని స్తుతిస్తారండి అని. ఇందులో ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో మరొక అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే, ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమగా ఎందుకు అభివర్ణిస్తారు? ఈ గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమగా ఎందుకు అభివర్ణిస్తారు? వ్యాసుల్ని గురువుగా ఎందుకు పూజిస్తారు? ఆ రోజున గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటటువంటి విశేషాలన్నీ కూడా మరొక భాగంలో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతటి విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాసము యొక్క గొప్పతనాన్ని మనం విన్నప్పుడు మనకున్నటువంటి అనేక ఋతువులు ఉన్నాయి, అనేక మాసములు ఉన్నాయి కదా. చక్కగా పిల్లలకి ఆ ఋతువుల యొక్క శోభ, ఆ ఋతువుల యొక్క సౌందర్యము, ఆ మాసం యొక్క విశిష్టత కానీ మనం కానీ చెప్పగలిగితే భావితరాల్లో మన పండుగలకి, మన యొక్క కాలానికి, మన యొక్క ఈ మాసాలకి ఉన్న యొక్క ప్రాముఖ్యత తెలిసి వాళ్ళు ఆ మాసాలలో, ఆ ఋతువులలో ఆచరింపదగినటువంటి పద్ధతులను, వాటిని కూడా వాళ్ళు ఆచరించడం ద్వారా చక్కటి ఆరోగ్యవంతులుగా, చక్కటి దైవభక్తులుగా, చక్కటి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి నాకున్న పరిజ్ఞానంలో క్లుప్తంగా ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఎందరో ఎన్నో విశేషాలు మనకు అందించారు మహానుభావులు. వారందరికీ వందనాలండి. అటువంటి ఈ ఋతువుల యొక్క సమాహారము, ఈ మాసముల యొక్క సమాహారము, పండుగల యొక్క సమాహారాన్ని పిల్లలకి చెప్పడం ద్వారా, మనము కూడా వినడం ద్వారా మానసికమైనటువంటి చక్కటి ఆనందము, భక్తి తత్పరత, ఆ మాసము మీద ఉన్నటువంటి గౌరవము ఎంతో గొప్పది అని తెలియజేస్తూ, ఇక్కడ ఒక విశేషాన్ని కూడా మీకు చెప్తాను. రాబోయేటటువంటిది వర్ష ఋతువు అండి. శ్రావణ భాద్రపదాలు. ఈ శ్రావణ భాద్రపదాల్లో ఉన్న గొప్పతనము, భాద్రపద మాసంలో వినాయకుడిని పార్వతీదేవి ప్రతిమగా చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఈశ్వరుడు ఆ బాలునికి గజముఖునిగా అమర్చినటువంటి అద్భుత దివ్య గాథ. ఎందుకండి ఈ యొక్క భాద్రపద మాసంలో అమ్మవారు ఆ విఘ్నేశ్వరుని సృష్టించారు అని అంటే, ఆ పృథివీతత్వంగా చక్కటి 21 ఔషధీ పత్రములతోటి స్వామిని పూజించడం వలన, ఆ పూజ తర్వాత గణపతి నవరాత్రుల తర్వాత ఆ పత్రములతోటి గణపతి ప్రతిమని వర్ష ఋతువులో బురదగా ఉన్నటువంటి ఆ నీటిని స్వచ్ఛపరచడానికి నిమజ్జనం చేస్తారు.
తద్వారా రాబోయేటటువంటి ఆశ్వీజ కార్తీక మాసాల్లో స్నానాలకి, పవిత్ర స్నానానికి ఒక ఆలంబనగా సంసిద్ధం చేయడానికని ఇన్ని ప్రణాళికాబద్ధమైనవన్నీ ప్రతి మాసంలో ఉన్నాయండి. కాబట్టి ఆ జగన్మాత నాచే పలికించేటటువంటి పలుకులలో ఒక్కొక్క మాసం యొక్క ప్రయోజనము క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు చక్కగా పండితే మంచి పెనిమిటి వస్తాడని చెప్పి ఆ ముచ్చట్లు, ఈ గోరింటాకు యొక్క శోభ, కవుల యొక్క వర్ణన ఎన్నో ఉన్నాయండి. కాబట్టి ప్రతి మాసంలో ఉన్నటువంటి ఆ ఆనందకరమైన విషయాలను తెలుసుకుని మనం దాన్ని కానీ ఆచరిస్తే పొందే ఆనందం అంతా ఇంత కాదని చెప్తూ, ఇవన్నీ పంచాంగంలో మనకి రాయబడ్డాయి కాబట్టి ఆ పంచాంగానికి నమస్కరిస్తూ పంచాంగం వలన తిథి వార నక్షత్ర యోగ కరణ ప్రయోజనాలు మనకి సిద్ధింపజేయాలని, అలాగే దేశంలో ఇప్పుడు ప్రస్తుతం పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి రోగం పోవాలని, పూర్వ వైభవం రావాలని కోరుతూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. పనుల్లో రమణీయంగా చిత్రింపబడ్డాయి. తెలంగాణలో కూడా బోనాలు, గ్రామ దేవతల యొక్క బోనాలు, వైభవ వేడుకలు కూడా ప్రారంభమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి మాసంగా అభివర్ణింపబడుతుంది అన్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని కూడా క్లుప్తంగా కానీ మనం తెలుసుకుంటే ఎన్నో విశేషాలు మనకి గమనించవచ్చు. ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు మెల్లగా పరిసమాప్తి అవుతూ ఈ మాసంలోనే మేఘాడంబరమయ్యి చక్కటి తొలకరి జల్లులు పడి గ్రీష్మ ఋతువులో పరితాపం పొందిన భూమి చల్లబడి సస్యశ్యామలమైన పంటలను అందించడానికి ఒక నాందీ ప్రస్తావనగా ఆషాఢ మాసం యొక్క చివరి రోజులు చెప్పబడతాయి. దీన్ని తొలకరి జల్లులు అని అంటారు. అయితే గ్రీష్మ ఋతువుని మహాకవి కాళిదాసు అండి ఋతు సంహార కావ్యంలో 6 ఋతువుల గురి యొక్క శోభని రాస్తూ గ్రీష్మ ఋతువు యొక్క శోభను కూడా రాసినప్పుడు అందులో ఒక శ్లోకాన్ని కానీ మనం పరిశీలిస్తే ఆయన సంస్కృత సాహిత్య కల్పన దృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుందండి. ఇందులో ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన రాస్తారు. చంద్రుడట ఈ గ్రీష్మ ఋతువులో చంద్రుడు రాత్రి వేళలందు తెల్లని మేడల పైభాగములందు సుఖముగా నిద్రించి ఉన్న స్త్రీల యొక్క ముఖపద్మములను చిరకాలము చూచి చూచి మిక్కిలి దుఃఖితుడై రాత్రి యొక్క చివరి భాగమునందు సిగ్గుతో నిజముగా పాలిపోయినాడేమో అన్నట్లుగా వెలవెలపోవచ్చు చంద్రుడు అస్తమించుచున్నాడు అని రాశారు. ఎంత అద్భుతమైన సాహిత్య శోభండి. చందమామటండి ఈ గ్రీష్మ ఋతువులో ఆకాశంలో తెల్లని మేడల పైభాగమును నిద్రిస్తున్న యొక్క స్త్రీల యొక్క ముఖ పద్మాలని తన రమణీయమైనటువంటి చల్లని చంద్రకిరణముల ద్వారా వారిని ముఖములను వికసింపజేయ ప్రయత్నం చేసినటువంటి చంద్రుడు చందమామ 4 జాముల్లోనూ కూడా తన కిరణముల యొక్క చల్లదనాన్ని ఆ స్త్రీల ముఖపద్మముల పైన ప్రసరింపజేసిన ఈ గ్రీష్మతాపం అనేటటువంటి వేడి చేత వారి ముఖములు పద్మముల వలె వికసించలేదు. సిగ్గుతో చందమామ అస్తమిస్తున్నాడు అని చెప్పి వర్ణిస్తున్నటువంటి అద్భుత సన్నివేశం అంటే గ్రీష్మతాపం ఎలా ఉందో అని. దాన్ని శ్లోకంలో మనం కానీ ఆలకిస్తే ఎంత రమణీయమైన శ్లోకం. సీతేషు హర్మ్యేషు నిశాసు యోషితాం సుఖ ప్రసుస్తాని ముఖాని చంద్రమా విలోక్య నూనం భృశముత్సుకశ్చిరం నిసాక్షయే యాతి హ్రియేవ పాండుతా. ఇదండి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కవి యొక్క భావన అన్నమాట. ఇప్పుడు దీని తర్వాత మహాకవి కాళిదాసు గారు రాసినటువంటి మేఘ సందేశ కావ్యంలో ఆషాఢమాసపు తొలి రోజునండి మేఘాల యొక్క అద్భుతమైనటువంటి కాంతి
మేఘాలు ఆకాశంలో ఒక ఏనుగుల గుంపు వలె, ఒక ఏనుగు వలె అవి అలాగ వెళ్తున్నటువంటి ఆ దృశ్యాన్ని ఆషాఢమాసం మొదటి రోజునే చూడాలయ్యా, దాని శోభ అని అభివర్ణిస్తారు మేఘ సందేశంలో. కుబేరుడి శాపం చేత ఒక యక్షుడు రామగిరి ఆశ్రమ ప్రాంతంలో శాపాన్ని పొందుతూ ఉంటాడు. పాపం అప్పటికి ఆ శాపము యొక్క 8 నెలలు గడిచి ఇంకా 4 మాసములు మాత్రమే ఉంటుందండి ఆ యొక్క స్థితి, ఆ శాపం యొక్క స్థితి అని వర్ణిస్తూ ఎక్కడ శాపాన్ని పొందుతున్నాడు అని అన్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు రాస్తారో. కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః శాపేనాస్తం గమిత మహిమా వర్షభోగ్యేణ భర్తృః యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధశ్ఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. ఆ రామగిరి ఆశ్రమ ప్రాంతంలో శాపాన్ని పొందుతున్నాడు అని చెప్తూ, అక్కడ ఆషాఢమాసం వచ్చిందయా, సంవత్సర కాలం శాపం, అందులో ఋతువులన్నీ అలా మారుతూ ఆషాఢమాసం వచ్చింది. అక్కడ మేఘాడంబరాన్ని చూచి ఆయన చాలా వియోగంతో బాధపడుతుంటాడు అని ఒక అద్భుతమైన శ్లోకాన్ని రాస్తారు. తస్మిన్నద్రౌ కచిత బలా విప్రయుక్త సకామీ నీత్వామాసాన్ కనకవలయ భ్రంసరిక్త ప్రకోష్ఠః ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానుం వప్రక్రీడా పరిగణ గజ ప్రేక్షణీయం దదర్శ. పాపం ఆ యక్షుడటండి కుబేరుడి శాపం వల్ల భార్యకు దూరమై ఆమె యందు ఎక్కువ ప్రేమ కలవాడై ఆ విచారంతో బక్క చిక్కి చేతికడియం కూడా జారగా కొన్ని నెలలు గడిపాడయా. ఇంతలో ఆషాఢమాసం వచ్చింది. ఆషాఢమాసపు మొదటి రోజు పర్వతానికి ఆనుకుని ఉండి వప్రక్రీడలో నిమగ్నమైన ఏనుగువలే కనిపించే మేఘాన్ని చూచాడయా. ఎంత అందమైనటువంటి మేఘాలు అని కవి వర్ణిస్తారు. ఆ మేఘావృతమైనటువంటి ఆ చల్లని గాలులకి పరితపిస్తూ మేఘ సందేశాన్ని పంపుతాడు ఆయన. ఆ మేఘ సందేశం ఆ ఆషాఢమాసపు తొలి రోజుల్లో మేఘాన్ని చూడవయ్యా అని అంటూ, దీనికి ఒక అనుబంధ శ్లోకంకి మేఘ సందేశంలో శాపాంతో మే భుజగ శయనా దుస్థితే సాంఘపాణౌ శేషాన్ మాసాన్ గమయ చతురో లోచనీమీలరుత్వా పశ్చాదావం విరహ గణితం తంతమాత్మాభిలాషం నిర్వేక్ష్యావహ పరిణవ శరశ్చంద్రికా సుక్షపాసు. ఓ ప్రేయసి, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పాన్పుపై నుండి నిద్రలేచినాడు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నా శాపము సమాప్తమవుతుంది, ఇంకా 4 నెలల కాలం ఉంది అని అభివర్ణిస్తారు మేఘ సందేశంలో. ఇది చెప్పడంలో గల నా ఆంతర్యం ఏంటంటే, ఆషాఢమాసంలో చాతుర్మాస వ్రతం వస్తుందండి. ఆ చాతుర్మాస వ్రతము ఆషాఢమాసంలో శుద్ధ ఏకాదశి నాడు మొదలయ్యి అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్తవుతుంది అని అభివర్ణిస్తారు. ఆ చాతుర్మాస వ్రతాన్ని గురించి మరలా తెలుసుకుందాం. మరికొన్ని చక్కటి విశేషాలు, ఆషాఢమాసం యొక్క విశేషాలు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో. హాయ్ ఫ్రెండ్స్, మా కాన్సెప్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో మంచి శ్లోకాల కోసం, చక్కటి పద్యాల కోసం, అందమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఉపయోగపడుతుందనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.